కడప జిల్లా పార్లమెంట్ కమిటీ ముందుగా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం రథసారథి నారా లోకేష్ బాబు గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ముందుగా శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అట్లనే ఈరోజు ఈ కార్యక్రమం మనం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని మనం ఈరోజు పెట్టుకోవాలన్నప్పుడు నేను మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సవితమ్మ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని డేట్ని నిర్ణయించుకొని దాని తర్వాత మన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి నాతో పాటు ఈ నూతన కమిటీ ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అట్లనే ఈరోజు 7 నియోజకవర్గాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మనం తెలుగుదేశం పార్టీని 2004 తర్వాత మనం ఇంత పెద్ద ఎత్తున అంటే దాదాపు మన పార్లమెంట్ కమిటీలో 7 నియోజకవర్గాలకు గాను 5 నియోజకవర్గాలను గెలిపించుకున్నామంటే అది కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులే భుజాన్ని ఎత్తుకొని వీళ్ళందరినీ గెలిపించినారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు మనం 2021లో తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకున్న తర్వాత నన్ను మొట్టమొదటిగా 2 వ్యక్తులు వెన్నుండి నన్ను ఈ సార్ దగ్గరికి పిలుచుకొని పోయి ముందుగా ఈ కమిటీని, ఈ భూపేష్ని ముందు ప్రోత్సహించాలా, జమ్లో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించాలనే దాంతో 2 ప్రధాన వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు ఈరోజు స్టేజ్ పైన ఉన్నారు. ఒకరు పుత్తా నరసింహారెడ్డి గారు, ఇంకొకరు రెడ్డపల్లి శ్రీనివాస్ రెడ్డి గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ రోజు రామ్ సుబ్బారెడ్డి గారు పార్టీ మారి వెళ్ళిన తర్వాత జమ్లో నియోజకవర్గంలో జెండా పట్టే నాయకుడు, కార్యకర్త ఎవరు ముందుకు రాలేకపోయినారు. ఎందుకంటే మాట్లాడితే ఇది సీఎం సొంత జిల్లా, మేము పక్కన నియోజకవర్గం అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఒక భయభ్రాంతులకు, నిరంకుశ పాలనకు సాగిస్తున్న రోజుల్లో ఆ రోజు నన్ను ప్రోత్సహించి వీళ్ళిద్దరు నన్ను సీఎం దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆ రోజు పిలుచుకొని పోవడం జరిగింది. కాబట్టి ఒకటి, ఏ రోజైతే మనం బాధ్యతలు తీసుకున్నామో ఆ రోజు నుంచి బూత్ లెవెల్ నుంచి క్లస్టర్, యూనిట్, ఇట్లా ప్రతి దగ్గర ఏ విధంగా కార్యకర్తలను మనము అధికారంలోకి రానికి ఏ విధంగా కష్టపడ్డామో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే అధికారం రావడానికి అందరినీ కలుపుకొని అందరికీ మాటలు చెప్పి మనం ముందరికి వెళ్తాం. కానీ ఏ రోజైతే మనం అధికారంలోకి వచ్చామో ఇంతమందికి ఈ ఏదైనా సమస్యలు కానీ లేదంటే ఏదైనా డెలివరీ చేయాలంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు ఖచ్చితంగా మన నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల కోసం ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మనం కడప జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు 40,000 మంది యాక్టివ్ కార్యకర్తలు సభ్యత్వాలు చేసినామంటే ఈరోజు నారా లోకేష్ బాబు గారి మీద నమ్మకంతోనే ఇవన్నీ చేసినాము. ఈరోజు నారా లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలకు ఏ విధంగా ఏదైనా ఆ కుటుంబ సభ్యుల్లో లేదంటే తెలుగుదేశం పార్టీ ఏదైతే సభ్యత్వం తీసుకొని ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో లేదంటే ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఒక సైడు నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా పార్టీ పటిష్టత కోసం కష్టపడుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా ఈరోజు ఈ వేదిక మీద చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. దాంతో ఒకరు నన్ను ఈ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ అంటే ఏంటి, ఏ విధంగా ముందుకు పోవాలనే వ్యక్తిలో మన లింగారెడ్డి సార్ కూడా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత కష్టపడితే అంత మనకు అవకాశాలు దొరుకుతాయి. కమిట్మెంట్గా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నాను. కాబట్టి మనం ఆలోచన చేసేది ఒకటే, ఈరోజు ఈ పార్టీ ఆఫీస్ కూడా నారా లోకేష్ బాబు గారు
25 జిల్లాలలో కూడా ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గారే దీన్ని దృష్టి పెట్టి ఖచ్చితంగా ఇది 25 పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా మనకు పార్లమెంట్ ఆఫీసులు కట్టబోతున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లనే ఈ ఎవరైనా పార్టీకి కానీ లేకపోతే ఎవరైనా ఇవాళ వ్యక్తిగతంగా అనుకుంటే పార్టీ ఆఫీస్కి ఇస్తే దాని ద్వారానే ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్ నిర్మాణంకి సహకరించినట్టు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు మనం బీటెక్ రవణ చెప్పినప్పుడు ఏదైతే కార్యకర్తలకు లేదంటే ఇన్ఛార్జీలకు లేదంటే ఎమ్మెల్యేలకు ఏదైనా మనస్పర్ధలు కానీ లేదంటే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తారు, ఇప్పటికే వస్తున్నారు. కానీ నేను కూడా పార్టీ లైన్ దాటి ఖచ్చితంగా పోకోకుండా ఖచ్చితంగా కార్యకర్తల్ని కాపాడుకుంటానని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు లోకేష్ బాబు గారు క్లియర్గా చెప్పినారు, ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా పవర్ సెంటర్ అనేది జిల్లాలో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఒకటే పవర్ సెంటర్ ఉంటుంది తప్ప ఈరోజు అధ్యక్ష పదవి తీసుకున్నానని చెప్పి రెండో పవర్ సెంటర్ ఉండదని కూడా ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు లేదా ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకొని నేను ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. 1-2 సార్లు నారా లోకేష్ బాబు గారు పదే చెప్తా వస్తున్నారు. 10 నిర్ణయాల్లో ఖచ్చితంగా 7 నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి, ఒక 4 నిర్ణయాలు 3 నిర్ణయాలు తప్పుగా ఉంటాయి. ఖచ్చితంగా ఇదంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం కాబట్టి 1-2 సార్లు నా దృష్టికి కానీ నా దృష్టికి తీసుకొని వస్తే నేను ఎమ్మెల్యేల దృష్టిగా లేకపోతే ఇన్ఛార్జీల దృష్టిగా తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా మన కార్యకర్త బాగు కోసం నేను కష్టపడతానని చెప్పి ఆ సమస్యను తీర్చేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు మనం ఏ విధంగా ఆలోచన చేస్తున్నామో మనం సోషల్ మీడియా మై టీడీపీ యాప్ అనేది బాగా లోకేష్ బాబు గారు దీని మీద దృష్టి పెట్టి ప్రజల్లోకి తీసుకొని పోవాలా. మన కార్యకర్తలు నాయకులు దీన్ని ఖచ్చితంగా సోషల్ మీడియాని ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు మనము 7 నియోజకవర్గాలలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో 5 నియోజకవర్గాలలో పార్లమెంట్కి ఎంపీగా నాకు మెజార్టీ వచ్చినాయి. కానీ 2 నియోజకవర్గాలలో మనకు మైనస్ వచ్చింది. ఒకటి వాళ్ళ సొంత నియోజకవర్గం పులివెందుల, ఇంకొకటి బద్వేల్ కాన్స్టిట్యున్సీ. ఒకటి అక్కడ అది బీజేపీకి ఇవ్వడం వల్ల అది ఒక నష్టం జరిగింది. అక్కడ వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ కావడం వల్ల అక్కడ నష్టం జరిగింది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క బూత్ లెవెల్కి వెళ్ళి కష్టపడి పనిచేసి మీ అందరినీ కలుపుకొని పోతానని ఈ సభా వేదిక ద్వారా ఖచ్చితంగా ప్రతి బూత్ తిరిగి ప్రతి బూత్లో మన తెలుగుదేశం పార్టీ ఓట్లు మెజార్టీ వచ్చే విధంగా నేను కష్టపడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం ఈ రాజకీయాలన్నీ చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనము ఈ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మనం ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలో ఖచ్చితంగా ఈరోజు ప్రతిపక్షాలను కూడా ఎండగట్టే వైఖరి కూడా మనం అందరం మార్చుకొని ఖచ్చితంగా పార్టీలో మాకు నాయకులకు కార్యకర్తలకు మనకు జరగడం లేదు కదా ఇది కదా అని మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం మన పార్టీని మనము కాపాడుకుంటా వస్తే మళ్ళా మనం 29లో మళ్ళా కడప జిల్లాలో లేదంటే మళ్ళా ఆంధ్రప్రదేశ్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకునేటట్టయితే ఖచ్చితంగా మన అందరికీ న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా కడప జిల్లా దాదాపు 30-40 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం రాచరిక పాలన మాదిరి నిరంకుశ పాలన మాదిరి సాగిస్తూ ఉంది. మేమేమన్నా మాట్లాడబోతే ఖచ్చితంగా మేమే డెవలప్ చేస్తామంటున్నారు. కానీ 1924లో ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాకు ఏమీ చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పులివెందుల ముద్దునూరు మధ్య ఉన్న నేషనల్ హైవే వాళ్ళ ధనదాహాని కోసమే ఆగిపోయిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లనే కొప్పర్తిని కూడా పూర్తిగా పట్టించుకోలేదు. అదే మన నాయకుడు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొప్పర్తికి కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి. ఒక సైడు JSW జమ్మలమడుగులో కూడా కాంపౌండ్ వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళకు ఇప్పటికే హౌసింగ్ క్వార్టర్స్ కూడా కట్టేదానికి కూడా మనము మన ప్రభుత్వం ద్వారా వాళ్ళకు ఇంకా 200 ఎకరాలు కేటాయించడం జరిగింది.